ప్రజలంతా కరెంటు ఇవ్వడం ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలంతా కరెంటు ఇవ్వాలంటే రాత్రిలో కూడా కరెంటు వస్తుందని నమ్మకం లేదు. ఇళ్లకు కరెంటు రాదు. వ్యవసాయానికి 9 గంటలను మోసం చేశారు తప్ప ఎక్కడ వ్యవసాయానికి కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. 4-5 గంటలు కూడా కరెంటు రావడం లేదు. ఒక గ్రామాల్లో ఎండలు పెరుగుతుందా అంటే కనీసం కరెంటు లేకుండా సేవలు తిరిగే పరిస్థితి లేదు. రెండో పక్కన చూస్తే పేదవాళ్ళందరికీ మంచినీళ్ళు కావాలంటే కరెంటు లేదు. పరీక్షల సమయం వచ్చింది, వాళ్ళకు కరెంటు ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్కన ఇండస్ట్రీ దెబ్బతిన్నాయి. ఈరోజు రాష్ట్రం గాఢాంధకారంలోకి ముఖ్యపడింది. అనేక ఇబ్బందులు వచ్చాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందు జిల్లాల నేతలతో బాబు సమీక్షలు నిర్వహించారు. శ్రీకాకుళం నాయకులతో పంచాయతీ, రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం శ్రమించాలని హితబోధ చేశారు. ఆ తర్వాత అవనిగడ్డ, తిరువూరు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడి తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారు. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ సభ్యుగా నేను తీసుకుంటాను. అంతకుముందు కూచిపూడిలో చంద్రబాబు బస చేసిన శిబిరం వద్ద కలకలం రేగింది. నల్గొండ జిల్లా భీమునిపల్లికి చెందిన కొయ్యరాజు అనే వృద్ధుడు బాబుని కలిసేందుకు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వద్దున్న సంచిని తనిఖీ చేస్తే గొడ్డలి, చాకు బయటపడ్డాయి. వెంటనే అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే తాను తెలుగుదేశం అభిమానినని, గతంలోనూ చంద్రబాబును కలిశారని రాజు పోలీసులకు వివరించారు.